అందరికీ నమస్కారం. సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇప్పుడు అధిక మాసం ప్రారంభమైంది. అధిక మాసంలో ఏమేం చేయాలి, అధిక మాసం అని ఎందుకు అంటారు, దీంట్లో 33 సంఖ్యకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అది ఎందుకు, అలాగే ఏ దానాలు చేయాలి, ఏ దానాలు చేస్తే ఏ ఫలితం వస్తుంది, అలాగే ఏ ఏ వ్రతాలు చేయాలి, ఏ ఏ పూజలు చేయాలి, ఏ ఏ ముగ్గులు వేసుకోవాలి, అలాగే ఏ రోజు ఏ దానం చేయాలి. పీరియడ్స్ అయినప్పుడు 5 రోజులు ఆగిపోతాయి కదా, అలాగే మేము బయటికి వెళ్తాం కదా, అప్పుడు కూడా కొన్ని రోజులు గ్యాప్ అయి ఉంటాయి కదా, అవన్నీ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి, చాటలో వాయినం ఇస్తాము అది ఎలాగా అనేది కొన్ని వీడియోలు చేసి అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ అన్ని చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ వీడియోలో అవన్నీ చేసి ఇది దీపారాధన కూడా చేసుకోవచ్చు. అవి ఏమీ మాకు చేయనీకి కుదరలేదు అంటే ఇదొక్కటే చేసుకున్నా చాలు, అంత ఫలితం ఇస్తుంది. ఇది ఎలా చేసుకోవాలంటే మీరు 33 మట్టి ప్రంటలు తీసుకోవాలి. ఆల్రెడీ మీరు కార్తీక మాసంలో వాడింటారు కదా, అవి వేడి నీళ్ళల్లో బాగా క్లీన్ చేసుకొని అవైనా ఉపయోగించవచ్చు. లేదంటే కొత్తవి మట్టి ప్రంటలు దొరుకుతాయి కదా, అవి కూడా 33 కొనుక్కోవాలి. ఆల్రెడీ ప్రతి ఏటా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే ఇప్పుడు ప్లేట్ వస్తుంది, 33 ఉంటాయి దానికి దీపాలు పెట్టడానికి. అది అధిక మాసం హారతి అనే ఉంటుంది. అది ఉంటే అది కన్నా యూజ్ చేయొచ్చు. 3 ఇయర్స్కి ఒకసారి అధిక మాసం వస్తుంది కదా, అప్పుడు ఇలాగే తీసి పెట్టుకుంటే అది అప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ 33 దీపాలు వెలిగించేది ఒక్కొక్కరు రోజు కూడా చేస్తారు. మాకు రోజు కుదరకపోతే ఏ ఒక్క రోజు మీకు వీలవుతుందో ఆ రోజు ఒక్కరోజు చేసుకున్నా నడుస్తుంది. ఆ రోజు పొద్దున్నే తెల్లారుజామున లేసి ఇల్లంతా కసు ఉడిసి తడిగుడ్డ పెట్టుకొని ఇంటి ముందు తల్లాపి చల్లి ముగ్గులు వేసుకొని మీరు ఆ రోజు తలస్నానం చేసుకొని పిండిన బట్టలు వేసుకోవాలి, ఉతికి ఆరేసింది. ఎందుకంటే మేము ఇప్పుడు 10 నిమిషాలు బయటికి వెళ్ళామనుకోండి, ఒక డ్రెస్ వేసుకుని వెళ్ళింటాము, అది ఏం 10 నిమిషాలకి ఏం గలీజ్ కాదని దాన్ని అలాగే పెట్టింటాము. అలాంటి యూజ్ చేసినవి వేసుకోకుండా కొత్త బట్టలు ఉంటే అవి వేసుకోండి, లేకుంటే ఉతికినవైనా వేసుకోవచ్చు. మీరు ఎక్కడ దీపం పెట్టాలనుకున్నారు, దేవుని ఇంట్లో పెట్టాలి అక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే తులసి బయట ఉంది అంటే తులసి దగ్గర పెట్టుకోవచ్చు, లేదు మనకి హాల్లో కానీ రూమ్లో కానీ ప్లేస్ ఉంది అక్కడ కూడా పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడ పెట్టుకోవాలనుకుంటారో అక్కడ క్లీన్ చేసుకోవాలి. అక్కడ మీకు దేవుని ఫోటో పెట్టి పూజ చేసుకోవాలి. దాని ముందు 33 ముగ్గులు వేసుకోవాలి. కమలం ముగ్గు కానీ అష్టదళ పద్మం కానీ వేసుకోండి. ఈ ముగ్గులు ఎలా వేసుకోవాలన్నది ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా, అందులో చూడండి. చిన్న చిన్న కమలం ముగ్గులు కానీ 33 వేసుకోవచ్చు, లేదంటే అష్టదళ పద్మాలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు. 33 ముగ్గులు వేసుకున్న తర్వాత దానికి చౌకట్టు అంతా రాసి, అంటే 4 సైడ్ల గీతలు గీసి ముగ్గు వేసి మీరు కలర్తో అలంకరించుకుంటే ఇంకా బాగుంటుంది. తర్వాత మీరు ప్రణతలు తీసుకుంటారు కదా, 33 ప్రణతలు పెట్టి దానికి పసుపు కుంకుమ పెట్టి అందులో 33 ఒత్తులు అయినా సరే, ఇప్పుడు అధిక మాసం ఒత్తులు అని దొరుకుతున్నాయి, అవి పెట్టినా వస్తుంది. లేకపోతే గుడ్డొత్తులు అంటారు కదా, నెయ్యి ఒత్తులు, అవి కూడా 3 ఒత్తులు అందులో పెట్టి ఇక్కడ మీరు దక్షిణ 2 ఆకులు, 1 పేళ్ళు దక్షిణ, నైవేద్యానికి డ్రై ఫ్రూట్స్ కానీ పండ్లు కానీ తీసుకొని ఒక టెంకాయ, అగరబత్తులు, కర్పూర హారతి అంతా రెడీ చేసుకోండి. ఆ రోజు దీపదానం ఇచ్చినా చాలా మంచిది. ఆ రోజు 33 కంచార్తులు కానీ 33 ఇచ్చినా మరీ మంచిది. అంత మాకు కుదరదంటే 2 అయినా తీసుకొచ్చి దాని ముందు పెట్టి పూజ చేసి ఆవుటికి కూడా పూజ చేసి దానం ఇవ్వచ్చు. మీరు తెచ్చిన దీపాలు ఉంటే అవి అక్కడ పెట్టుకొని దీపం వెలిగించాలి. వెలిగించేటప్పుడు శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్నమోస్తుతే అనుకుంటూ మీకు ఇష్టార్థాలు ఏమన్నా ఉన్నా, మీ కోరికలు ఏమైనా ఉన్నా అవన్నీ అనుకుంటూ దీపం వెలిగించాలి. 33 దీపాలు వెలిగించాక దానికి మరోసారి పసుపు కుంకుమ వేసి ఒక్కొక్క పువ్వు పెట్టి అగరబత్తులు వెలిగించి కాయ కొట్టి మంగళారతి చేసుకోవాలి. 33 దానికి అక్షంతలు వేసుకొని ప్రదక్షిణ చేసుకొని నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఎవరైనా ముత్తైదులకి పిలిచి పసుపు కుంకుమ వాయినం ఇస్తే చాలా మంచిది. మీరు దీపాలు దానం ఇవ్వాలనుకుంటే అవి 2 కూడా ఎవరైనా ఇంటి దగ్గరికైనా పిలిచియొచ్చు, లేకపోతే మీరు గుడి దగ్గరలో అర్చకులు ఉంటారు కదా వాళ్ళకైనా ఇవ్వచ్చు. ఈ దీపాలు పెట్టేది సాయంత్రమే చేసుకోవాలి. సాయంత్రం మనకు కుదరదు అనుకుంటే మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. తెలుసుకున్నారుగా ఒకరోజు దీపారాధన 33 ఎలా చేసుకోవాలనేది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, అలాగే నలుగురికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను కొత్తగా స్టార్ట్ చేశాను కదా సూపర్ మామ్ అరుణ అని, నా ఛానల్లో చాలా మందికి తెలియదు. అందుకని మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళు ఈ దీపారాధన చేసుకుంటే అందులో కొంతైనా మీకు పుణ్యం వస్తుందని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం.